హలో అండి. ఈరోజు స్పెషల్గా మనకి రాగి సంగటి చేస్తాం కదా. రాగి సంగటి అందరికీ అర్థం కాదు, ఏదేదో చెప్తా ఉంటారు. కానీ నేను మీకు ఈజీగా సింపుల్గా చేసుకునేటట్టు చూపిస్తాను. చూడండి ఎంత బాగుంటుందో. రైస్ తీసుకోండి, 1 కప్పు రైస్ తీసుకొని 3 కప్పులు వాటర్ పోసి కుక్కర్లో ఇదిగో మెత్తగా ఉడకబెట్టుకోండి. ఉడికినాక కుక్కర్ చల్లారినాక మూత తీసేసి ఈ పప్పు గుత్తి ఉంటుంది కదండి, దాంతో అన్నాన్ని మొత్తం మంచిగా స్మాష్ చేసుకోండి. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగా వస్తుంది రాగి సంగటి. ఈ కుక్కర్ విజిల్ చల్లారే లోపు ఇదిగోండి, 1 కప్పు బియ్యానికి 3/4 కప్పు తీసుకున్నాను రాగి పిండి. 3/4 కప్పు వాటర్ పోసి ఇలా కలిపి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ 2 కప్స్ వాటర్ పోసి వేడి చేసుకోవాలండి ఒక గిన్నెలో. ఇదిగో గిన్నెలో వేడి అవుతున్నాయి. కొంచెం రాలుపు కానీ సాల్ట్ కానీ కొంచెం వేసుకోండి, చిటికెడు వేసుకోండి, బాగుంటుంది. ఇదిగా నీళ్ళు బాగా తెల్లినాక ఇది పోసేయండి. ఇది ఇలాగ స్లోగా పోసుకోండి, అంతేనండి. సింపుల్. అటుపక్క అన్నం పెట్టేసుకోండి కుక్కర్లో, ఇది రెడీ చేసేసుకోండి. మీకు ఈజీ వేలో చూపిస్తున్నాను రాగి సంగటి ఎంత బాగా వస్తుందో చూడండి. ఉండలు కట్టకుండా ఇలా కలిపేసుకున్నాం కదా. ఒకసారి సిమ్లో పెట్టుకోండి, సిమ్లో పెట్టి బాగా కలపండి దీన్ని. అంతేనండి. ఇదిగో కలిపినాక ఈ అన్నాన్ని అది సిమ్లో పెట్టండి. మామూలు రైస్ తోటే మనం సంగటి చేసుకోవచ్చండి. ఇంతకుముందు అయితే నూకలు కావాలి అది ఇది అంటాం కదా, అవేమీ అవసరం లేదు. మామూలుగా మన రైస్ తోటే అయిపోద్ది సింపుల్గా. ఇప్పుడు తీసేసేసి ఈ ఉడికిన దాన్ని కుక్కర్ పెట్టేసుకోండి. ఈ ఉడికిన దాన్ని వేసేసుకోండి రైస్లో, అంతే. ఇప్పుడు మొత్తం కలు తీసుకోవటమేనండి. మీకు చూపిస్తా చూడండి, అంతే. ఈ గెంటితోటైనా ఇప్పుడు అయిపోద్ది ఈజీగా, నీట్గా. అసలు ఎంత బాగా కలిసిపోద్దో, ఉడకటం కానీ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నీట్గా గట్టిగా వచ్చేస్తుంది చూడండి. ఎంత ఈజీగా రాగి సంగటి చేసుకోవచ్చు, అంతే. ఇట్లా కలిపేస్తే అయిపోద్ది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మీ వింతాదేవి ఆంటీ చిట్కాలు పాటించండి, రాగి సంగటి సింపుల్గా చేసుకోండి. సండే స్పెషల్ మనం ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటాం కదా, నాన్ వెజ్. రాగి సంగటి మా ఇంట్లో ఈరోజు అయితే రాగి సంగటి, చేపల పులుసు. మీ ఇంట్లో ఏమున్నాయో కామెంట్ చేయండి.